యా హల్లెలూయా. మీ అందరూ చాలా మంచి వాక్యాలు వింటున్నారు. ఎందుకంటే దైవజనులు చాలా గొప్ప మర్మాలు మీకు బయలుపరుస్తూ ఉన్నారు. మరి యూట్యూబ్లో మేము చూస్తున్నాం. ఎన్నో మీకు అన్నీ తెలిసినవే అయినా కూడా కొద్దిసేపులు దేవుని మాటలు ధ్యానించుకుందాం. ఒక కథలాగా మరి అందరం కూడా విందాము. ఒకసారి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 24 నుంచి దగ్గర మరి 7వ అధ్యాయం చివరి వరకు కూడా ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. చదవద్దు, కానీ నేను కొన్ని మాటలు మీకు తెలియపరచాలని, మీకు తెలిసినవే దానిలో నీ మాటలు వినిపింపచేసి మేమందరము ప్రయోజనం పొందుకుని ప్రభా నీ సన్నిధిలో సాగిపోవటానికి, ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి నీ కృపను అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనని పాదముల ఎదుకు చేర్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో మనకి మొదటిగా కనిపించేది ఎలీషాలు. ఏలియా అయితే ముందు మొదటి రాజుల గ్రంథంలో కనిపిస్తారు. తర్వాత ఎలీషా ఏలియా యొక్క శిష్యుడు. ఇతడు మనం చూసినట్లయితే ఈ 2వ రాజుల గ్రంథంలోని 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఇతడు గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు. గొప్ప ఆస్తిపరుడుగా అంటే అక్కడ ఎట్లా అంటే 12 అరకలు అంటే దుక్కు వ్యవసాయం చేయించేవాడంటే 12 అరకలతో దుక్కి దున్నించాలంటే ఎంత వ్యవసాయం ఉంటుందో మీకు బాగా తెలుసు. అంటే చాలా ఆస్తిపరుడుగా అక్కడ మనం చూస్తున్నాము. అయితే ఏలియా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏలియా దుప్పటి తనకు తగలగానే వెంటనే అతడు ఏలియాని వెంబడించిన వాడిగా ఎలీషాను మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఎలీషా చాలా పట్టుదల కలిగిన దైవజనుడు. ఎలాంటి పట్టు అంటే ఏలియా వెళ్ళిపోతుంటే నువ్వు నన్ను విడిచి వెనక్కి వెళ్ళిపోమంటే వెళ్ళడు. ఎన్నో సందర్భాలను అక్కడ చూసినట్లయితే నన్ను విడిచిపోట్టు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్నా కూడా లేదు, నేను మాత్రం నిన్ను విడవనని చెప్పి ఏలియాని ఎన్నో సందర్భాలు వెంబడబడుతూనే వెంటానే ఉంటాడు. చివరికి ఏలియా అంటాడు, నీకేం కావాలి, నువ్వు నన్ను ఎంతగా వెంబడిస్తున్నావు, నీకేం కావాలి అన్నప్పుడు 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని అడుగుతాడు. ఏమడుగుతాడు? 2 పాళ్ళ ఆత్మ కావాలి అని అడుగుతాడు. తర్వాత ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఆయన దుప్పటి కింద పడుతుంది. దాని తర్వాత ఎలీషా 2 పాళ్ళ ఆత్మను పొందుకుని గొప్ప అభిషక్తుడైన ప్రవక్తగా ఆ దేశంలో ఉన్నాడు. ఇశ్రాయేలు దేశంలో గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఇతడు ఎలాంటి ప్రవక్త అంటే భవిష్యత్ విషయాలు, ముందు జరగబోయే విషయాలన్నీ తనకు తెలిసిపోయి ఒకానొక సందర్భంలో సిరియా దేశం వాళ్ళు ఇశ్రాయేలు దేశం మీదకి రావాలని ఆలోచన చేసినప్పుడు ఆ విషయం ముందుగానే ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త రాజుకు తెలియపరిచి మన మీదకి యుద్ధానికి వాళ్ళు రాబోతున్నారు అని అన్ని సందర్భాల్లో ప్రతి సందర్భంలో తెలియపరుస్తూ జాగ్రత్తగా ఆ పట్టణాన్ని కాపాడినవాడు ఎలీషా. ఎన్నో సందర్భాల్లో కాపాడినప్పుడు ఒకసారి సిరియా రాజుకు అనుమానం వస్తే ఏమన్నా తెలుసా, మనలో ఎవరో ఒకడు వారి పక్షంగా పనిచేస్తున్నారు. మనలో ఎవరో ఒకరు వారి పక్షంగా పనిచేస్తున్నారంటే మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాము. ఈ ఆలోచన ముందుగానే ఇశ్రాయేల్ రాజుకు ఎవరో తెలియపరుస్తున్నారు అని చెప్పి రాజు అన్నప్పుడు అందులో ఒక ఆయన అంటాడు, ఇది కాదు, అక్కడ ఇశ్రాయేలీలోనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనకి అన్నీ కూడా తెలుసు, ఆయనే ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత ఒకసారి ఏం చేస్తాడంటే సిరియా రాజు, ఇది కాదు, ముందు వెళ్ళి ఆ ఎలీషాను పట్టుకోండి, ఆయన్ని పట్టుకుంటే మనము ఇశ్రాయేల్ దేశాన్ని గెలవటం చాలా సులభం అని ఆ సిరియా రాజు ఒకానొక సందర్భంలో ఒక ప్రాంతంలో ఎలీషా శిష్యుడు గేహాజీ ఒక చోట గుడారం వేసుకుని ఉన్నప్పుడు గొప్ప రథాలను గుర్రాలను పంపించి వాళ్ళను ఎలీషాను పట్టుకోవడానికి చాలా సైన్యాన్ని పంపించినప్పుడు ఈ గుడారం చుట్టూ చాలా దూరంగా వీళ్ళంతా చుట్టుముట్టి ఉంటారు. ఆ రాత్రంతా ఉంటారు. తెల్లారి గెహాజీ లేచి బయటికి వెళ్ళి చూడగానే ఆ సైన్యం అంతా కనిపిస్తుంది, గుర్రాలు రథాలు సైనికులు అంతా కనిపించగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఎలీషా దగ్గరికి, నాయనా మన పట్టుకోవడానికి ఎవరో వచ్చేసారు, సైన్యం వచ్చేసింది అని చెప్తే అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, వారు ఉన్నారు కానీ మన చుట్టూ ఎవరున్నారు?
దేవుడు ఉన్నాడు, అగ్ని గుర్రాలు అగ్ని రథాలు ఉన్నాయని. వెంటనే ఎలీషా ఏం చేస్తాడంటే, దేవా వీడు చూచినట్లు వీడి కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తాడు. వెంటనే గెహాజీ చూడగానే, గెహాజీ ఎలీషా చుట్టూ అగ్ని గుర్రాలు అగ్ని రథాలు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. చూసి చాలా సంతోషపడిన తర్వాత వెంటనే ఎలీషా ఏం చేస్తాడంటే, దేవా వాళ్ళ కన్నులు వాళ్ళకి అంధత్వం కలగచేయమని చెప్పి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, మరి మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే, ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన్ని వెతుకుచున్నామంటే, రండి ఆయన దగ్గరికి తీసుకుపోతామని చెప్పి వీళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. రాజు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మరలా ప్రార్థన చేస్తాడు, దేవా వీళ్ళ కన్నులు తెరవమని. తెరవగానే వాళ్ళంతా ఇశ్రాయేలు దేశంలో రాజు దగ్గర ఉన్నట్లు గ్రహించి చాలా భయపడిపోతుంటారు. భయపడుతుంటే వెంటనే రాజు ఏమంటాడు తెలుసా, అక్కడ ఒక మాట అంటాడు రాజు. మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, వారు షోమ్రోనులకు వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళను తెరవచేసిన గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకునిరి. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. వెంటనే రాజు వీళ్ళందరినీ చూడగానే చాలా కోపం వస్తుంది. నిన్ను పట్టుకోవడానికి ఇక్కడ మన ఇశ్రాయేలు దేశానికి ఈ సిరియా వాళ్ళు వస్తారా, వీళ్ళందరినీ కొట్టేనా అని చెప్పి రాజు అడిగితే, ఈయన ఎలీషా ఏమంటాడంటే, కొట్టవద్దు, శత్రువును కూడా మనం కొట్టడానికి వీల్లేదు, వీళ్ళకి మంచి భోజనం పెట్టించి వీరిని పంపించమని చెప్పగానే వాళ్ళందరూ సిగ్గుపడి చక్కగా భోంచేసి సిరియా దేశానికి వెళ్ళిపోతారు. అప్పుడు కొంతకాలము సిరియన్ల మధ్య ఇశ్రాయేల్ మధ్య యుద్ధము ఆగిపోయిందంట, కొన్ని సంవత్సరాలు జరగలేదట. ఇది ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మీకు అర్థమవుతుంది. మరి షోమ్రోనులో ఉన్న ఈ ప్రవక్త భవిష్యత్తు విషయాలన్నీ కూడా తెలియపరిచిన ప్రవక్త, గొప్ప ప్రవక్త. రాజు కూడా ఏమంటున్నాడు, నాయనా నాయనా అని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు, నాయనా నాయనా అంటే తండ్రి. మరి ప్రవక్తని అంతగా గౌరవించి రాజు అలా పిలిచాడనమాట. అయితే ఈ ప్రవక్త ఎన్నో అద్భుతాలు జరిగించాడు, ఎన్నో కార్యాలు. మరి మనం బైబిల్లో చూస్తే, మరి అక్కడ చూసినట్లయితే షునేమీరాలకి పిల్లలు లేనప్పుడు మరి ఎలీషా అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు పుట్టడం, చాలా అద్భుతాలు ఎలీషా ద్వారా జరిగింది. ఎలీషా ద్వారా ఆ పట్టణం అంతా కూడా కాపాడబడింది. ఎలీషా ద్వారా ఆ పట్టణం అంతా కాపాడబడింది. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే రాజు. ఫస్ట్ మనం ఎలీషా ప్రవక్తను చూసాం, తర్వాత రాజు. ఈ రాజు చాలా భక్తి కలిగిన వాడే, చాలా మరి ఎలీషాని నాయనా నాయనా అని పిలిచిన వాడే, చాలా గొప్పగా ఉన్నాడు. అయితే కొంతకాలం జరిగిన తర్వాత మరలా సిరియన్లు ఇశ్రాయేల్ దేశానికి యుద్ధం వచ్చారు. ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. అక్కడ మనం చూసినట్లయితే 24వ వచనంలో 6:24లో, అటు తరువాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యం అంతటినీ సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుని ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలను, పావు పెట్ట 5 రూపాయలని, ఇదంతా కూడా మీరు ఇంతకుముందు విని ఉంటారు, ఎందుకంటే యూట్యూబ్లో ఒకసారి దైవజనులు వాక్యం చెప్పారు దీని గురించి. అయితే ఈ షోమ్రోను పట్టణంలోకి మరలా సిరియా రాజు వచ్చాడు. ముందు ఒకసారి కొన్ని సంవత్సరాలు ఈ ప్రేమ ద్వారా ఆగిపోయింది. మరలా బెన్హదదు అనే రాజు సిరియా వాళ్ళంతా కలిసి ఇశ్రాయేల్ దేశం, అంటే ఇశ్రాయేల్ దేశం ఇక్కడ షోమ్రోను పట్టణం మీదకి మరలా వీళ్ళంతా కూడా వచ్చారు. వచ్చి ముట్టడి వేశారు. ముట్టడి వేయగానే ఆ రోజుల్లో పట్టణాలకి పెద్ద గోడలు, గవినిలు ఉండేవి, చాలా పెద్ద గోడలు. ఆ గోడలు ఎట్లా అంటే, ఒక గోడ మీద ఒక 2-3 రథాలు ఒకేసారి వెళ్ళేయంట. అంటే పెద్ద గోడలు, అంత వెడల్పుగా గోడలు ఉండేవి. ఎరుకో గోడలు కానీ ఏ పట్టణంకైనా సరే పెద్ద పెద్ద గోడలు ఉండేవి. ఆ గోడలు తర్వాత గవిని ఉంది. ఎప్పుడైతే ఈ సిరియన్లు వచ్చారని తెలిసిందో వెంటనే ఇశ్రాయేలు యొక్క మరి షోమ్రోని యొక్క గవిని వేయబడింది. పట్టణస్థులందరూ లోపలే ఉన్నారు. లోపల ఎన్ని రోజులు ఉన్నారు. ఆ షోమ్రోను పట్టణంలో కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. క్షామం అంటే కరువు వచ్చింది. ఆ పట్టణం అంతా కరువు వచ్చింది. ఎక్కడ కూడా ఏమీ దొరకట్లేదు. అందరిలలో అన్నీ కూడా అయిపోయినాయి. చివరికి ఎలాంటి పరిస్థితులు వచ్చింది అంటే, మరి బిడ్డలను వండుకు తినే అంత పరిస్థితి వచ్చిందంట. ఒక 2 స్త్రీలు, మరి ఈరోజు మనకు ఆహారం లేదు కదా, నీ కూతుర్ని నీ పిల్లల్ని మనం వండుకుని తిందాం, రేపు నా పిల్లల్ని ఇస్తాను, రేపు వండుకు తిందాం. అంత క్షామము షోమ్రోను పట్టణం అంతా కూడా
వచ్చేసింది. వచ్చినప్పుడు ఒకసారి రాజు వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ ఈ మాట చెప్తుంది, అయ్యా అయ్యా నాకు న్యాయం తీర్చు. మరి నేను ఈ స్త్రీ నిన్న నా బిడ్డను ఇవ్వమని చెప్పి తీసుకుని మేము బాగా నా బిడ్డను వండుకు తిన్నాము, ఈరోజు తన బిడ్డను ఇవ్వమంటే ఆ బిడ్డను దాచుకుందయ్యా అని చెప్పినప్పుడు రాజుకు చాలా ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. అంటే బాధ. మొత్తం షోమ్రోన్లంతా ఏముంది, కరువు వచ్చేసింది, ఏమీ కూడా లేదని చెప్పి చాలా బాధపడి అప్పుడు ఏం చేస్తాడంటే 31వ వచనంలో చూసినట్లయితే 30వ వచనంలో రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనిపట్ట కనపడెను. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్నాడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనేను. ఇక్కడ ఏం జరిగిందేమో కరువు. ఎవరొచ్చారు? సిరియన్లు బయట కాపలాగా, అంటే బయట చుట్టుముట్టి ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు బయటకు వస్తారా, వారి మీద యుద్ధం ఏ విధంగా చేయాలని వాళ్ళంతా ఆలోచన చేస్తూ సిరియా వాళ్ళంతా బయట వేచి ఉన్నారు. ఇక్కడ ఇదంతా మాటలు విన్న తర్వాత రాజుకు ఎవరి మీద కోపం వచ్చింది తెలుసా? ఎవరి మీద కోపం వచ్చింది? షాపాతు కుమారుడని ఎలీషా. ఎవరి మీద కోపం వచ్చింది? ఎలీషా. రాజు ఏం చేయాలి? అవసరమైతే ఏదైనా తెగించో యుద్ధం చేయటానికి బయటకు వెళ్ళటం ఏదో ఒకటి చెయ్యాలి. కానీ తన కోపం అంతా ఎవరి మీద? రాజు ఇతని మీద, ఎలీషా మీద వచ్చింది. ఎలీషా మీద వచ్చి ఏమంటున్నాడంటే తెలుసా, ఇదిగో షాపాతు కుమారుడని ఎలీషా యొక్క తల ఈరోజు తీసివేయాలి, అతని తల మీద ఉండటానికి వీల్లేదు, అతని వల్లే ఇది వచ్చింది. ఏమన్నా ఉంది అక్కడ? ఎలీషా ఏం చేస్తున్నాడు? దేశాన్ని ఇంతసేపు ఇన్ని రోజులు ఏం చేశాడు? ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ ఎన్నో వాగ్దానాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇతని కోపము ఇదంతా చూసి ఎవరి మీద వచ్చింది? దైవజనుల మీద వచ్చింది. మరి ప్రవక్త మీద వచ్చింది. ప్రవక్త మీద వచ్చి అతని తల అక్కడ తన మీద ఉండటానికి వీల్లేదు, తను ఏ విధంగానే చేయాలి. 33వ వచనంలో చూసినట్లయితే ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టవలనను. ఎవరి వలన అయింది ఈ కీడు? దేవుని వలన అయింది. దేవుడే ఈ కీడుని తలపెట్టాడు. కాబట్టి దీని అంతటికీ కారణము ఎలీషానే. ఎవరు? ఎలీషానే. ఒకప్పుడు ఏమన్నాడు? నాయనా ఏమన్నాడు? నాయనా వీళ్ళని కొట్టేదానా, వీళ్ళని ఇచ్చేయినా అచ్చేయినా అని ఎంతగానో ఇచ్చేసిన ఆయన ఇప్పుడు ఏమన్నాడంటే ఎలీషా తల ఆయన మొండె మీద ఉండటానికి వీల్లేదు, ఆయన ఏదో ఒకటి చెయ్యాలని చెప్పడంతోనే వెంటనే తన ఆనుకుని ఉన్న అధిపతి ఒకడు వెళ్ళిపోవటం ప్రారంభించాడంట. వెంటనే ఎలీషా తల తీసేద్దామని. అప్పటికే ఎలీషా పెద్దలతో కూర్చుని ఉన్నాడు. కింద చదివితే పెద్దలతో కూర్చుని ఉండి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఆ దుష్టుడు అతడు మరి ఒక అతన్ని పంపిస్తున్నాడు, నన్ను చంపడానికి ఒక అతన్ని పంపిస్తున్నాడు, కాబట్టి మీరందరూ తలుపు వేయండి. తనకు ముందుగానే తెలిసిపోతుంది. అతను ముందు వచ్చాడు, తర్వాత రాజు వచ్చి ఈ విధంగా ఉన్నప్పుడు ఎలీషా 7వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు రూపాయి 1 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండిను ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు నువ్వు కన్నులారా దాన్ని చూచితవు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. ఇప్పుడు రాజును ఆ అధిపతి వెళ్ళిపోయారు, ఎలీషా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే ఎలీషా వెంటనే మళ్ళీ తన ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇదిగో రేపు ఈ వేళకు మరి షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండి రూపాయి 1 2 మానికల ఎవలు అమ్మబడతాయని చెప్పి ఎలీషా చెప్తున్నాడు. ఎలీషా చెప్పగానే ఎలీషా ఈ మాట అనటంతో మరి ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండినో ఆ అధిపతి, రాజు ఎక్కువగా ఎవరి మీద ఆనుకుంటారో మీకు తెలుసా? మంత్రుల మీద. ఎవరి మీద? మంత్రుల మీద. సహజంగా రాజుకు మంత్రి ఏది చెప్తే అదే, అవునా? మంత్రి సలహాలు ఎక్కువగా తీసుకునేది రాజులు ఆ రోజుల్లో మంత్రులు. ఇప్పుడు మనకు కూడా సలహాదారులు ఉంటారా? ఇంట్లో ఉంటారు, పక్కన వాళ్ళ మాటలు ఎక్కువ వింటుంటాం కదా. రాజుకి దైవజనులంటే మరి గొప్ప గౌరవమే, గొప్ప ఇదే. కానీ ఇదంతా చూసి తనకి చాలా ఆవేశం వచ్చింది. దీనికి తోడు అధిపతి. ఈ అధిపతి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఆకాశము అంటే కిటికీ, దేవుడు పైనుండి కిటికీలు తెలిసిన ద్వారాలు తెరిచినా అది మాత్రం జరగదు.
అది మాత్రం జరగదు. మీరు వినుకుంటున్నారా? ఏమంటున్నాడు? ఆకాశం నుంచి పెద్ద ఆకాశంలో ద్వారాలు తెరిచినా కూడా నువ్వు చెప్పే మాట ఎన్నటికీ కూడా జరగదు. ఎందుకంటే బయట ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. లోపల ఏముంది? కరువు ఉంది. నువ్వు ఇది ఎట్లా జరిగిద్ది? సాధ్యమేనా? ఇది సాధ్యం కాదు. అంటే తనలో ఏమి లేదు, అసలు నమ్మకం లేదు. అసలు ఎంత మాట అంటున్నాడు చూడు. దేవుడు ఆకాశము తెరిచిన అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండునో అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అలాగూ దేవుడు ఆకాశంలో ఉండి కిటికీలు తెరిచినా మాత్రం, కిటికీలు తెరిచినా కూడా ఇది మాత్రం జరగదు. నువ్వెందుకు ఒట్టి మాటలు చెప్తున్నావు అంటే దైవజనులు మాటల్ని తీసివేస్తున్నాడు. ఇది జరగదు, ఇది జరగదు. మనం చాలా సందర్భాల్లో మనం మంచిగానే ఉంటాం, పక్కన వాళ్ళు వచ్చి ఏమంటారు? ఏదో ఒకటి చెప్తారు, వెంటనే వాళ్ళ మాట వైపు డైవర్ట్ అయిపోతాం. మనకు తెలుసు ఒక మనిషి గురించి, ఒక వ్యక్తి గురించి, మంచోడు, ఇది ఇట్లా ఇట్లా అని అన్నీ తెలుసు. ఎవరైనా వచ్చి పక్క వాళ్ళు కొన్ని రెండు మాటలు చెప్పగానే అవునా, నిజమే ఉండొచ్చు, నిజమే అని చెప్పి వీళ్ళ వైపు మళ్ళీ పడడం. ఈ రాజును చూసినట్లయితే రెండు వైపులా ఉన్నాడు. అటు దేవుని దాసుని ఇచ్చేశాడు, అవకాశం ఉన్న అన్ని రోజులు వాడుకున్నాడు. తర్వాత మరలా ఎప్పుడైతే కరువు, కాటకము, ఇబ్బంది షోమ్రోను పట్టణంలో వచ్చిందో వెంటనే కూడా మరలా ఆ ప్రవక్తని చంపడానికి, చంపించే తలను తీసే అంత కోపము వచ్చేసింది. మనం కూడా కొన్ని సందర్భాలు రెండు వైపులా అన్ని విధాల అటు ఇటు ఉంటుంటాం. ఇప్పుడు దేవుడు మేలు చేసినప్పుడు దేవా దేవా అంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు నాకేం చేశాడు, నాకేమీ చేయలేదు, ఎవరు మాట్లాడిన విని కానీ లేకుంటే ఏదన్నా వచ్చినప్పుడు కానీ ఎక్కువగా మనం ఏం చేయాలి తెలుసా? మనం నమ్ముకున్న దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని మాటలు వింటాం, దైవజనుల మాటలు వింటాం. అంటే దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలో అదే మన మనస్సాక్షికి తెలిసింది మనం నమ్ముతూ దేవుని సన్నిధిలో సాగిపోవాలి. ఈ రాజు అటు ఇటు ఉన్నాడు. ఈ అధిపతి అయితే ఎంత మూర్ఖంగా అంటే చెడగొట్టే మనుషులు. ఎవరు? చెడగొట్టే మనుషులు. చూసినట్లయితే ఏదైనా సరే మనం ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకోవాలి. పాజిటివ్గా అంటే ఏమంటారు? అనుకూల అంటే పాజిటివ్గా ఏది కూడా మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. అన్నీ కూడా మంచిగా, ఎవరిని చూసినా కూడా మన మంచి ఉద్దేశంతో. మన కళ్ళులో ఏముంటుంది తెలుసా? లోపం ఉంటుందంట. మా అమ్మ ఎక్కువ అనేది, మీ కళ్ళల్లో అంటే పచ్చకామెర్లకు లోకమంతా ఏమనిపిస్తుంది? సహజంగానే పచ్చగా కనిపిస్తుంది. కానీ మన కళ్ళు మంచి, ఇప్పుడు నేను పలానా అమ్మాయి మంచిది అని చూశానంటే నా కళ్ళు తన మీద ఎప్పుడు కూడా ఆ దృష్టి నిలిచి ఉంటుంది. లేదు అని అనుకుంటే అది అలాగే మనకి కనిపిస్తుంటుంది. ఈ అధిపతి ఏమన్నాడంటే మరి దైవజనుడు చెప్పిన మాటను మరి ఆకాశపు కిటికీలు దేవుడు తెరిచినా కూడా ఈ కార్యము జరగదు అని చెప్పి అక్కడ ఎలీషా ముందు చెప్తున్నప్పుడు ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేగా అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పాను. నువ్వు కన్నులారా చూస్తావు కానీ నువ్వు దాన్ని తినవు. ఎందుకంటే దేవుని మాట నువ్వు నమ్మలేదు. దేవుని మాట నువ్వు నమ్మలేదు. రాజుని మంచి దారిలో నడిపించాల్సిన నువ్వు నడిపించలేదు. నువ్వే ముందుకు అన్నిటికీ రెడీగా వచ్చావు. ఫస్ట్ ఎవరు? ఎలీషా, దైవజనుడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు. తర్వాత భవిష్యత్ విషయాలు తెలుసుకోగలిగినవాడు దైవజనుడు. రెండోది రాజు. ఒక సందర్భంలో పొగిడాడు, ఇంకో సందర్భంలో చంపడానికి రెడీ అయిపోయాడు. మూడోది అధిపతి. ఈ అధిపతి మరి దేవుని మాటలను నమ్మలేదు. ఇలాగే మరి దేవుని మాటను నమ్మకుండా రాజును కూడా డైవర్ట్ చేయడానికి అంటే తిప్పివేయటానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఇతను. తర్వాత 4 మనం చూసినట్లయితే 3వ వచనంలో, మన 7వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోనికి పోవదుమనుకుంటేమా? పట్టణమందు క్షామం ముందందున అచ్చటనే చచ్చిపోదుము. ఇచ్చట ఊరుకో కూర్చుండునను ఇచ్చటను కూడా చచ్చిపోదు. ఇక్కడ ఒక మాట, ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చిన వాళ్ళందరినీ కూడా బయట ఉంచేసేవాళ్ళు. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళందరినీ పట్టణాల్లో నుంచి బయటికి నెట్టివేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కుటుంబస్తులు ఎవరు కూడా చేర్చుకునేవాళ్ళు కాదు, గ్రామాల వారు చేర్చుకునేవాళ్ళు కాదు, ఎవరు తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళు మన కొత్త నిబంధనలో చూసినట్లయితే సమాధుల్లో నివాసం చేసేవాళ్ళు. ఎక్కడ సమాధుల్లో ఎవరుంటారు? సమాధులు ఎవరంటే చచ్చిపోయిన వాళ్ళని బాధ పెడతాము. అక్కడ అన్నీ కూడా గోరీలు కట్టి అన్నీ ఉంటాయి, రకరకాల సమాధులు కట్టి ఉంటాయి. సహజంగా ఏమంటారు? చచ్చిపోయిన సమాధుల్లో దెయ్యాలు ఉంటాయి అంటారు. అవునా? సమాధుల్లో దెయ్యాలు ఉంటాయి. సమాధులు ఆ ప్రాంతాల్లో అంటే సహజంగా అలా కుష్ఠరోగులు ఊరికి వెలుపట ఉంచేవారు.
వారిని కుటుంబము వెలివేస్తుంది, మరి పట్టణము గ్రామం కూడా వెలివేయబడినవారు. ఎందుకంటే కుష్ఠరోగం ఒకరికి వస్తే దాన్ని బట్టి ఇంకొకరికి అంటుకుంటుందని, ఎవరికైనా కుష్టు ఉంది అని తెలిస్తే వెంటనే వారిని పట్టణం నుంచి నెట్టివేసేవాళ్ళు. అయితే ఇవన్నీ జరగకముందే, ఈ కరువు రాకముందే వీళ్ళు పట్టణంలో నుంచి బయట గెంటివేయబడి ఉన్నారు. ఎవరు? కుష్ఠరోగులు. వీళ్ళు ఎంతమంది అంట? 4. ఎంతమంది? 4 కుష్ఠరోగులు బయట ఉన్నారు. ఏదో అలమో పొలం అటు ఇటు తింటున్నారు. ఇక చివరికి వాళ్ళ 4 ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ నలుగురిలో మనం చూసినట్టయితే ఒక యూనిటీ, ఐక్యత ఉంది. వాళ్ళ 4లో ఒక ఐక్యత ఉంది. 4 కూర్చుని ఏమనుకున్నారంటే, మనము పట్టణంలోకి వెళ్తే పట్టణంలో కరువు ఉంది. ఏముంది? కరువు ఉంది. ఎవరన్నా జాలి తలిసి ఆ గవిని దగ్గర నుంచి అరిస్తే మన కుటుంబస్తులు, మన అమ్మ నాన్నో, మన పిల్లలు ఎవరో ఇంత ఆహారం పంపిద్దామన్నా కూడా మన పట్టణంలో ఏముంది? కరువు ఉంది. మరి ఇక్కడ ఉన్నామా? ఈ కరువు చేత ఇలాగే తినకుండా ఏమైపోతాం? చచ్చిపోతాం. ఎన్ని రోజులు తినకుండా చచ్చిపోతాం. అయితే శత్రువులు ఇంకా కొంచెం దూరంగా ఉన్నారు, గమని చుట్టూ ఉన్నారు కదా. అక్కడికి వెళ్దాం, ఆ సిరియల్ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ వాళ్ళ జాలి తలిసి మనం బ్రతకనిస్తారు, లేదా చచ్చిపోతాం. అంటే వీళ్ళన్నిటికీ తెగించిన వారు, చచ్చిపోవడానికి రెడీ అయ్యాను. ఇక్కడున్నా చచ్చిపోతాం, ఊర్లోనా పట్టణంలోనా ఏమీ లేదు, మరలా అక్కడికి సిరియన్ల దగ్గరికి వెళ్దాం. వాళ్ళు ఒకవేళ చంపేస్తారు, లేదా మనం బ్రతకనిస్తారని చెప్పి ఈ 4 కూడా కుష్ఠరోగులను 4 కూడగట్టుకుని సిరియన్ల దండులోనికి ప్రవేశిద్దామని వెళ్తూ ఉండగానే ఆ గుడారాలన్నీ కూడా ఖాళీగా కనిపించినాయి. అంటే ఏం కనిపించినాయి? ఖాళీగా కనిపించినాయి. ఏమీ లేదు ఆ గుడారం. అంటే ఖాళీగా అంటే అక్కడ మనుషులు ఎవరు లేరు. ఒక గుడారంలోకి వెళ్ళగానే వాళ్ళకి ఆహారం దొరికింది, పండ్లు దొరికినాయి, అవి దొరికినాయి, ఇవి దొరికినాయి. సంతోషంగా వాటిని అన్నిటిని కూర్చుకున్నారు. వస్త్రాలు, బంగారం అన్నీ కూడా ఎక్కడెక్కడే ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే 4 కూడా ఆ గుడారంలో ప్రవేశించి దోచుకుని తీసుకెళ్ళి ఒక చోట పెట్టుకుంటా ఉన్నారంట. పెట్టుకుంటా సందర్భంలోనే వెంటనే వాళ్ళకి పట్టణం జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? పట్టణం జ్ఞాపకం వచ్చి 4 మరి ఒక దగ్గరికి వచ్చారు. మనం ఇక్కడ చూసినట్లయితే 9వ వచనంలో, వారు 8వ వచనం కాడ నుంచి, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారమును బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారముతో వచ్చి అచ్చటి నుంచి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొనేలా. చూసారా? వీళ్ళు ఏం చేశారు? ముందు వెళ్ళగానే ఆకలి తీర్చేసుకున్నారు. అక్కడేముంది? వారు భోజనము చేసి వెళ్ళి ఒక గుడారము వచ్చి భోజన పానములు చేసి అక్కడ వెండిని బంగారాన్ని అంత బాగా తినేశారు. తీసుకెళ్ళి ఒక గుడారంలో పెట్టారు. వస్త్రాలు తీసి గుడారంలో పెట్టుకుంటూ 4 ఒకటి అంటున్నారు, మనము చేయు పని మంచి పని కాదు. ఎందుకంటే మన 4 బాగా తిన్నాం, బాగా వస్త్రాలు కూడా పెట్టుకున్నాం, కానీ మన పట్టణము ఆకలితో ఆహారం లేక అల్లాడిపోతున్నారు. వారందరూ కరువుతో ఉన్నారు. మనం చేయు పని మంచిది కాదు. ఇది శుభవర్తమానము కల దినము. ఏం దినము? శుభవర్తమానం కల దినము. సహజంగా వీళ్ళు ఎందుకు మన ఊరోళ్ళందరూ పంపించేశారు, వెలుపడికి పంపించేశారు. కుటుంబస్తులు అందరూ కూడా మన రోగాన్ని బట్టి మన వెలుపడికి పంపించేశారు. ఇక వాళ్ళ మీద ఎందుకు ఉండాలి? వీళ్ళంతా త్రోసివేయబడిన వాళ్ళు కదా, ఏమి లేదు కదా. మన పట్టణము వెలివేసింది, కుటుంబస్తులు అందరూ వెలివేశారు అని అది మనసులో పెట్టుకోలేదు. కానీ ఏమంటున్నారు తెలుసా? మనము చేయు పని మంచిది కాదు. వెంటనే తన పట్టణం గుర్తొచ్చేసి ఈ పని మంచి పని కాదు, మనం వెళ్ళి రాజగృహానికి రాజు వారికి ఈ వర్తమానాన్ని తెలియపరుద్దామని చెప్పి 4 మరలా పరుగున గవిని దగ్గరికి వచ్చారు. గవిని దగ్గరికి వచ్చి, ఇదిగో మేము సిరియన్ నుండి దండిలోనికి వెళ్ళాము, అక్కడ మనుషులు ఎవరు లేరు, అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి అని చెప్పి సంతోషంతో ఆ గేటు దగ్గర ఉన్న కాపరికి చెప్తే అతడు వెంటనే రాజుకి రాజు కుటుంబస్తులకి వర్తమానం పంపారట. మనం చూసినట్లయితే 10వ వచనంలో, వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషియూ కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవ్వరూ లేరని వానితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియచెప్పగా,
రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి, సిరియన్లు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన యెడల మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలముల్లోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. ఇక్కడ వెళ్ళి ద్వారపాలకునికి ఈ వర్తమానం తెలియపరిచారు. వెంటనే ద్వారపాలకులు వెళ్ళి రాజుకి ఈ వర్తమానం తెలియపరిచారు. ఇదంతా కూడా చీకటి వేళ, సంధ్య వేళ వీళ్ళు వెళ్ళారు, ఇవి చూశారు. రాత్రి సమయానికి అప్పుడే వెంటనే వచ్చేసారు. మరి ఈ సమాచారం అందించగానే రాజు ఏమంటున్నాడు తెలుసా? అందరిని పిలిచి కూర్చోబెట్టి, ఇదంతా సిరియన్లు కుట్ర. ఎవరు కుట్ర? సిరియన్ల కుట్ర. ఎందుకంటే మనం ఆకలితో ఉన్నామని ఆ సిరియన్ల దండు వారికి తెలుసు. కాబట్టి మనం ఎట్లయినా ఆహారం కోసం పట్టణంలో ఉన్న వాళ్ళందరం కూడా బయటికి వచ్చేస్తాం. మనల్ని అందరినీ సజీవులుగా, అంటే బ్రతికి ఉన్న రీతినే పట్టేసుకుని మనల్ని అందరినీ చెరపట్టుకోవాలని ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, గెలిచిన వారు గెలవని పట్టణాలను పట్టుకుని బానిసలుగా తీసుకెళ్ళిపోయేవాళ్ళు, దాసులుగా తీసుకెళ్ళిపోయారు. మన గొలియాతు దావీదు కథలో వింటాము. దావీదు గొలియాతు ఏమంటాడు? మీరెవరైనా వచ్చి నన్ను జయిస్తే మేమందరం మీకు దాసులం అయిపోతాం, లేదా నేను మిమ్మల్ని జయిస్తే మీరందరూ మాకు దాసులు కావాలని అక్కడ ఛాలెంజ్ చేసినట్లు మనం వింటాం. ఇదే ఈ రాజు అంటాడు అన్నమాట. ఎవరు? షోమ్రోను రాజు అంటాడు. ఇశ్రాయేల్ దేశంలో షోమ్రోను రాజు అంటాడు. ఏమనంటే, ఇదంతా కూడా సిరియన్ల కుట్ర. మనం ఆకలితో ఉన్నామని అతనికి వాళ్ళందరికీ తెలుసు. ఎట్లాగైనా వీళ్ళని సజీవులుగా పట్టుకోవాలని గుడారము విడిచి పొలాల్లో వాళ్ళు దాక్కుని ఉంటారు. మనం బయటికి వెళ్ళి ఆ గుడారాల దగ్గరికి వెళ్ళి వెంటనే ఆహారం కోసం మనం ఉన్నప్పుడు వారు వచ్చి మనల్ని సజీవులుగా పట్టుకెళ్ళిపోతాం. ఇదే జరిగే పని అని చెప్పి రాజు తనంతరికి, అంటే ఆ దైవజనులు మాటలు అవన్నీ తన మనసులో లేవు. అదంతా ఎందుకంటే అధిపతి ఏం చెప్పాడు? ఆకాశపు కిటికీలు ఇప్పినా కూడా ఆ కార్యం జరగదన్నాడు కదా. ఈ రాజు మనసులో కూడా అదే ఉంది. జరిగే పని కాదు, ఇది జరిగే పని కాదు, ఇది సిరియన్ల కుట్ర అని చెప్పినప్పుడు వెంటనే ఇంకొక అధిపతి అక్కడ ఉండి ఏమంటాడంటే, చూసినట్లయితే 13వ వచనంలో, అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలాగూ మనవి చేసెను, ఇంతకుముందు ఇశ్రాయేలు వారిలో బహుమంది మనుషులు లయమైపోయిరి కదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5 తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూచుదమని చెప్పెను. ఇంకో సేవకుడు వచ్చి ఇంకొక తన దగ్గర పనిచేసే అతను వచ్చి, రాజా, ఇశ్రాయేల్లో ఇంతకుముందు ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది హతులైపోయారు, ఇంకొక 5 పంపిద్దాం, వాళ్ళు వెళ్ళి చూసి వస్తారు. మరి కుష్టి రోజులు ఇంతగా చెప్తున్నారు కదా, నిజమయ్యా, ఖాళీ అయిపోయిందయ్యా, మేము అంతా చూసి వచ్చామయ్యా, చుట్టుపక్కల అంతా ఎతికాము, ఎక్కడ ఎవరు కూడా లేరయ్యా అని ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, ఇంకొక 5 పంపిద్దాం అని చెప్పినప్పుడు రాజు సరే అని చెప్పి వెంటనే రథాలను గుర్రాలను సిద్ధం చేసుకుని 5 బయలుదేరి 5 ఆ రథాలను వేసుకుని వెళ్ళినప్పుడు సిరియన్లు అదంతా చూస్తారు, ఎవరు కూడా ఉండరు. ఇంకా ప్రయాణం చేస్తుంటే వారు పరిగెత్తుతున్నప్పుడు వారు వస్త్రాలు కింద పడిపోయినాయి అంట. వాళ్ళ వస్త్రాలు కింద జారిపోయినట్టు ఉన్నారు. వారు మనుషులు మాత్రమే. ఎంతో దూరం వెళ్ళారు, ఎవరు కూడా వాళ్ళకి పొలాల దగ్గరికి వెళ్ళారు, దూరం వెళ్ళారు, చాలా వేశారు, ఎవరు కూడా కనబడలేదు. ఏం జరిగిందో తెలుసా? మీరు చూసినట్లయితే 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడునట్లు చేయగా వారు మన మీదకు వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకు ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియన్లతో ఒకరినొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములోనైనను గాడిదల్లోనైనను దండుపేటలోనున్న వాటినైనను ఏమీ తీసుకొనకని తమ ప్రాణములు రక్షించుకొనుటకు చాలనుకుని సంధ్య చీకటిని ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. మీకు అర్థమైందా? ఏమైంది? అర్థమవుతుందమ్మా? మాటలు అర్థమవుతున్నాయి, మాటలు అర్థమైందా? ఇక్కడ జరిగింది ఏంటంటే, సిరియన్లు రాత్రి సాయంత్రకాల సమయంలో వారి గుడారాల్లో వారు ఉన్నారు. అయితే అక్కడ వారికి గుర్రాల శబ్దాలు, రథాల శబ్దాలు, గొప్ప గొప్ప సౌండ్లు ఎవరు వినిపింపజేశారంట? యెహోవా. ఎవరు? యెహోవా.
దేవుడు రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు అంటే మనుషుల శబ్దాలు బాగా వారికి వినిపించినట్టు, వాళ్ళకి బాగా చాలా గొప్ప శబ్దాలు వచ్చినాయంట. రాగానే సిరియన్లు అందరూ కూడా చూసేసి, అమ్మో మనకు తెలియకుండానే షోమ్రోను రాజు వేరే రాజులందరినీ ఐగుప్తు రాజుల్ని, ఆ రాజుల్ని, ఈ రాజుల్ని అందరినీ కూడా పోగు చేసుకుని మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు. అమ్మో ఇంత సౌండ్, మనుషుల శబ్దం వస్తుంది, గుర్రాల శబ్దం వస్తుంది, రథాల శబ్దం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏమి గుడారుల్లో తీసుకోకుండా, వాళ్ళ రథాలను కానీ వారి గుర్రాలను కానీ ఏమీ తీసుకోకుండా మనం ప్రాణంతో ఉంటే చాలు, ఏమనుకున్నారంట, ప్రాణంతో ఉంటే చాలు అని చెప్పి వెంటనే ఎవరు మట్టుకు వాళ్ళు పరుగులు తీయటం మొదలుపెట్టారు. అది ఎవరి కార్యం? దేవుని కార్యం. దేవుడు అక్కడ జరిగించారు. ఇక్కడ దైవజనులు ఏమన్నారు? రేపు ఈ వేళకు ఈ పిండి ఇంత రేటుకి అమ్మబోతుంది, ఇంత వస్తుంది అని చెప్పి దైవజనులు ప్రవచించారు కదా. మరి దేవుడు ఎంత విశ్వాసంతో, అంటే దైవజనులకి ఆ మాట తెలిసి, అంటే దేవుడు చేయబోయే కార్యాన్ని దైవ సేవకులు చూశారు. జరిగిద్దంటే అధిపతులు, రాజు ఎవరు కూడా నమ్మలేదు. మరి దేవుడు అక్కడ పెద్ద శబ్దాన్ని వాళ్ళకి కలగచేయగా వారందరూ కూడా ఆ గుడారాలను విడిచి పారిపోయారు. ఎవరు కూడా లేరు. ఈ 5గురు వెళ్ళారు, చూశారు, అంతా మళ్ళీ తిరిగి వచ్చారు. రాజా నిజమే, మేము చాలా దూరం వెళ్ళాం, వాళ్ళు నివసించిన ప్రదేశం కాకుండా చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం. కానీ వాళ్ళు పరిగెత్తుతున్నప్పుడు వారి టవళ్ళు కానీ వాళ్ళ మీద ఉన్నాయి కానీ అన్నీ కింద పడిపోయినా కూడా వాటిని తిరిగి తీసుకుంటే ఎక్కడ వీళ్ళు వచ్చేస్తారు. అర్థమైందా? మనం వంగి ఇది తీసుకునే లోపు ఆ సైన్యం ఎక్కడ మన మీదకి వస్తుందో అని చెప్పి వీళ్ళు ఇంకా పరిగెత్తనే తన ప్రాణాలు దక్కించుకుంటే మేము బ్రతికితే చాలని సిరియన్లు అందరూ కూడా పారిపోయాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కార్యాలు గంభీరములు కదా, ఆయన ఊహించని కార్యాలు. ద్వితీయోపదేశ కాండంలో ఉంది, నీ మీదకి వచ్చిన శత్రువులు ఒక త్రోవని నీ మీదకి వచ్చి ఎన్ని త్రోవలు పారిపోతారంట? 7 త్రోవలు పారిపోతారంట. అంటే దేవుని సన్నిధిలో, మరి దేవుని అభిషేకం పొందుకుని దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఏ పరిస్థితిలోనే సరే దేవుడు విడిచిపెట్టేవారు కాదు. వెంటనే ఇక వాళ్ళు తిరిగి రాగానే వెంటనే షోమ్రోను పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వస్తుంటే అప్పుడు మరి ఎలీషా చెప్పిన వాగ్దానం అక్కడ నెరవేరింది. మీరు చూడండి 16వ వచనంలో 7:16 జనులు బయలుదేరి షినేలు దండుపేటను దోచుకునిది. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 1 మానిక సన్నపిండియు 2 మానికల యవలను అమ్మబడెను. మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 2వ వచనంలో 7వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముంది? రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 1 మానిక సన్నని పిండియు రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడును. నెరవేరిందా లేదా? నెరవేరిందా? ఇక్కడ అట్లాగే అమ్ముతూ ఉన్నారు. మరి దైవజనులు చెప్పినట్లు అక్కడ అమ్మటం జరిగింది. చూసినట్లయితే మరి ఈ మాట నమ్మని అధిపతి ఉన్నాడే, ఆయన్ని ఎక్కడ పెట్టారంట తెలుసా? ద్వారం దగ్గర పెట్టారంట. ఎక్కడ పెట్టారు? ద్వారం దగ్గర పెట్టారు. చూసుకో, నువ్వే అంతా చూసుకొని అతను పెట్టారు. కానీ ఈ జనాలు ఆకలితో అలమటించి అవి కొనుక్కోవడానికి, అవి తినడానికి, అవి దోచుకోవడానికి పరిగెత్తున్నప్పుడు అతను వాళ్ళ కాళ్ళ తొక్కిడి వలన పడి చనిపోయినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. 20వ వచనంలో జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా అతడు మరణమైన గనుక మాట ప్రకారం అతనికి సంభవించెను. అంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా వ్యర్థంగా పోదు. ఏ మాట అయినా సరే ఖచ్చితంగా నెరవేరద్ది. అయితే నేను ఇప్పుడు ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, మొదటిగా ఎలీషా. ఎవరు? ఎలీషా. దైవజనులు, అభిషక్తులైన దైవజనులు ఎన్నో మాటలు చెప్పారు. ఆ పట్టణాన్ని కాపాడాడు. భవిష్యత్తుగా ముందు జరగబోయే విషయాలు తెలియపరిచాడు. ఎందుకంటే మరి ఒక మాట అక్కడ చూసినప్పుడు ఎక్కడో సిరియా దేశంలో ఒక చిన్నది, ఇశ్రాయేల్లోంచి చెరకొనబోబడిన ఒక చిన్నది ఎలీషా గురించి సాక్ష్యం చెప్పి మరి అక్కడికి పంపించి మరి సైన్యాధిపతి అయిన నయమాను బాగుపడినట్లు చూస్తున్నాం. అంటే ఎలీషా ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుని ఎన్నో ప్రవచనాలు ప్రవచించిన ప్రవక్త ఎలీషా. రెండవ చూసినట్లయితే రాజు అటు ఇటు ఉన్నాడు. ఒక సందర్భంలో నాయనా అని చెప్పి చాలా ఇదిగా ఉన్నాడు. తర్వాత వచ్చి ఎలీషా తల లేకుండా చేస్తాను అంటే నేను ఈ మాటలు మామూలుగా కొన్ని సందర్భాల్లో అటు ఉంటాం ఇటు ఉంటాం రాజులాగా మరి మనం ఉన్నామా? తర్వాత 3వ చూసినట్లయితే అధిపతి ఏమంటున్నాడు? నేను ఆకాశం అంటే కిటికీలు తెరిచినా కూడా నేను నమ్మను.
నమ్మకం లేకుండా, తర్వాత రాజు మనసును కూడా తిప్పివేసిన అధిపతిగా అక్కడ మనం చూస్తున్నాం. ఒక సేవకుడు ఉన్నాడు. అతడు మంచి వార్త, ఇంత జరిగింది కదా, ఒకసారి చూద్దాం. ఇదే సేవకుని మనం అక్కడ కూడా చూస్తాం. ఏది, నయమాన్ అప్పుడు నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునుగు అన్నప్పుడు నయమాన్కి చాలా కోపం వస్తాయి. మా దేశంలో చాలా నదులు ఉన్నాయి, మంచి నదులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళకుండా యోర్దాను ఈ మురికి నీటిలో మునగమంటాడేంటి ఈ దైవజనుడు అని చెప్పి కోపంతో వెళ్ళిపోతుంటే, ఆ సేవకుడు అక్కడ కూడా ఒక సేవకుడు ఏమంటాడంటే, ఇన్ని చేశాం కదా, ఇదొక్క మాట విను, ఒక్కసారి యోర్దానులో ముని చూద్దాం, ఒక్క మాట విను అని చెప్పగానే వెంటనే అతని మాట ప్రకారం నయమాను మునిగాడు 7 సార్లు. పసిపిల్ల దేహం వల్లే తను శుద్ధుడయ్యాడు. ఇక్కడ కూడా ఆ సేవకుడు చెప్పిన మాట ప్రకారం రాజు చేసినట్లు చూస్తున్నాం. తర్వాత చూసినట్లయితే ఆ నలుగురు మంచి ఐక్యత కలిగిన వాళ్ళకి ఇంతకుముందు కలిగిన ఇబ్బందిని కానీ కష్టాన్ని కానీ దాన్ని ఏమి కూడా మనసులో పెట్టుకోకుండా మనము ఈ పని చేయటం మంచిది కాదు. మన పొట్టలు నింపుకోవటం, మనం బ్రతకడం, మనం దాచుకోవటం ఇది మంచిది కాదు. మన పట్టణస్థులకు కూడా ఇది కావాలి. ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, రక్షింపబడ్డాం అంటే మనకేం తెలుసు, ఒక నిరీక్షణ ఉంది. మనం ఎందుకు ఇక్కడ కూడుకుంటున్నాం అసలు? ఇదంతా ఎందుకండి భక్తి? లోకంలో అన్యులు బాగా తిరుగుతున్నారు, అడి చేసుకుంటున్నారు, విలాసంగా సినిమాలకి షికారులు, కానీ మనం ఎందుకు ఈ దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం? ఎందుకు కూర్చుంటున్నామరా? ఎందుకోసమ్మా? ఎందుకు వచ్చారు మీరు అందరు ఇక్కడికి? దేనికోసం మనం అంత ఇంత ప్రయాసపడేది? ఎందుకోసం? ఎవరైనా అక్కడ ఎందుకు ప్రయాసపడుతున్నాం మనం? అప్పుడు 2-3 గంటలు ఇక్కడికి వచ్చి కూర్చుని ఎవరో మాటలు చెప్తే, సేవకులు మాటలు చెప్తే ఇవన్నీ వింటాం ఎందుకమ్మా? మనకు నిత్య జీవం, పరలోకం కోసం. దేనికోసం? గట్టిగా దేవుని సిద్ధం. హల్లెలూయా. ఈ భూమి మీద బతుకుతాం, 60, 70, 50, 40, 30 బతుకుతాం, కానీ నిత్య రాజ్యం కోసం. దేనికోసం ఈ ప్రయాసం అంతా? దేనికోసం? నిత్య రాజ్యం కోసం కదా. దేవుడు ఏమంటున్నాడు, మీకోసం స్థలం సిద్ధపరిచా వెళ్ళానని చెప్పి యేసుప్రభువు చెప్పారు కదా. మనకు స్థలం ఉంది, అక్కడ ఉంటాము, యుగాలు అక్కడ ఉంటామని ఈ ప్రయాసం అంతా. అవునా? ఈ ప్రయాసం అంతా దానికోసమే. అయితే మనం రక్షింపబడ్డాం, మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. మరి మన కుటుంబస్తులు కానీ మన గ్రామస్తులు కానీ ఏరి ఆ భారం మనలో ఉందా? క్రైస్తవుడు అంటే ఏంటి తెలుసా? అంటే నువ్వెలా ఉన్నావో నీ పక్క వాళ్ళు కూడా అలా ఉండాలని కోరుకునేవాడట. మనం ఎలా ఉన్నామో, నేను బాగున్నాను. సహజంగా మనిషి లక్షణం ఏంటో తెలుసా? మనం బాగుంటే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు, ఇతరులు ఏమైపోతే మనకెందుకు? అంతేనా? ఈ రోజుల్లో మరీ ఎక్కువ సెల్ఫిష్, ఎక్కువ కుటుంబాల్లో కానీ ఆస్తుల కోసం, వాటి కోసం, వీటి కోసం సంవత్సరాలు మాట్లాడకుండా చాలా ఉన్నాయా లేవా? ఎన్నో ఎక్కువగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, ఎన్నో పెరుగుతూనే ఉన్నాయి. ఎంత ఉన్నా కూడా ఏదో గొడవలు, ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి, సమాధానం లేదు. కానీ క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా, దేవుని వెరిగిన వారంగా మనం ఏంటి తెలుసా? అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి, మన పక్కవారిని ప్రేమించేవారిగా ఉండాలి. దేవుడు అక్కడ ఆజ్ఞల్లో ఒక మాట ఇస్తాడు. ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? కొత్త నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె అంటే అప్పుడు నేనున్నాను, నేను ప్రేమించుకుంటానా లేదా? అవునా? ప్రేమించుకుంటాను లేదా? ఏం వదిలేస్తామా? మనం చక్కగా ఉండాలి, అట్లా ఉండాలి, నేను బాగుండాలి, నేను బాగా తినాలి, అనుకుంటామా? అనుకుంటాం కదా. మనం ఏ మనిషి తను ప్రేమించుకోకుండా ఉంటాడా? ఉన్నాడు. ఎందుకంటే తనంటే ఎవరికైనా సహజంగా నిన్ను వలే నువ్వు ఎట్లా ఉంటావో నీ పొరుగువారు కూడా నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అంటే అంతగా ప్రేమిస్తామా? ప్రేమించాలి. దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మనల్ని వలె మన పొరుగువారిని కూడా ప్రేమించాలి కదా. మనల్ని బట్టే దేవుని నామానికి మహిమైన అవమానమైన. అవునా? ఇప్పుడు బాగా మన మందిరానికి వస్తున్నాం, చక్కగా ఉంటున్నాం, ఇంటికి వెళ్ళి పక్క వాళ్ళతో మాట్లాడడం, పక్క వాళ్ళని గొడవ పెట్టుకుంటాం. అప్పుడు మనల్ని వారు నమ్ముతారా? ఏమంటారు? వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అన్నీ అంతా ఉన్నారు, కానీ వీళ్ళలో వీళ్ళేంటి అంటారు కదా, అవమానం కదా. మనం ఏమి కూడా అక్కడ మనం ఏదో చేయాలని కాదు, కానీ మన ప్రవక్తల ద్వారా కానీ మన మాటలు మనం చూస్తూ ఉంటారు కదా. ఈ నలుగురు మనం ఈ పని చేయటం మంచిది కాదని చెప్పి పట్టణానికి అంతటికి
ఆహారాన్ని వడ్డించిన వారు అంటే ఆహారాన్ని అందించిన వారు. వీళ్ళు చెప్పకపోతే అలా తెలిసేదా? ఇలాగే ఆ పట్టణస్తులందరూ ఆ షోమ్రోన్లో ఉండి కరువు చేత అందరూ ఒక్కొక్కరు చచ్చిపోయి ఉండేవాడు. అవునా? ఎందుకంటే బయట జరిగేది ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ సిరియన్లు ఉన్నారో పోయారో వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. ఏమైనా అయ్యిదా? మన ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. ఎవరు మట్టుకు వాళ్ళు. అవునా? ఎక్కడున్నారు? మా హైదరాబాద్లో అన్ని తలుపులు మూసే, పక్క వాళ్ళకి ఏమైంది కూడా తెలియదు. కరోనా అయిపోయిన తర్వాత పలానోళ్ళు చచ్చిపోయారంట, పలానోళ్ళు ఇది అయ్యారంట, పలానోళ్ళు ఇది. అవునా? అంతే. ఎందుకంటే చనిపోతే వెళ్తే అక్కడ మనకు అనుకుంటుంది. అవును కదా. ఒక 2 సంవత్సరంన్నర అంతా కూడా శోభ అనిపించాం. ఎంతోమంది ఇదైపోయారు. అవునా? ఎవరు లేదు, రోడ్లు అన్నీ ఖాళీయే. అవునా? ఎంతో ఒక సంవత్సరంన్నర ఇందులోని. అయితే ఈ పట్టణం వీళ్ళు చూసినట్లయితే ఈ నలుగురు మనం చేయనిది ఇది మంచి పని కాదు, మన పట్టణం వాళ్ళకి శుభవార్త అందచేద్దాం, మన పట్టణం వాళ్ళకి శుభవార్త అందచేద్దాం, వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఆహారాన్ని భుజించాలి. అప్పటికి వీళ్ళ కుష్ఠరోగం పోయి ఉంటుంది అంటావా? తర్వాత ఏదో చిన్న పుస్తకం చదివి వాళ్ళ కుష్ఠరోగం అంతా పోయి ఉంటుంది. అందరూ వచ్చి వీళ్ళని హత్తుకుని ఉంటారు. హత్తుకోనా? అయ్యా అవునా, మాకు మంచి శుభవార్త చెప్పావే నువ్వు, మాకు మంచి శుభవార్త చెప్పాము, బాగా తింటున్నాం, ఎంతో కరువుతో ఉన్నారు, బిడ్డలను వండుకు తిన్న అంత పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడారని వాళ్ళని ఇచ్చేశారు. నేటి దినము శుభవర్తమానం గల దినము, దేవుడు మనకు చూపించిన దినం. ఈ దినము మనం అందరితో కూడా పంచుకోవాలని. మరి మనము ఏ గుంపులో ఉన్నాం? రాజులాగా అటు ఇటు ఉన్నామా? అధిపతిలాగా ఏం చెప్పినా కూడా నమ్మకుండా మళ్ళీ ఇంకేం చేస్తాం? సహజంగా రాజుకి ఇంకా ఎక్కిస్తాం. ఏం కాదు, అది జరిగే పనే కాదు. కొంతమంది ఉంటారు మొండి వాళ్ళు, ఎంత ఉన్నా సరే అది జరగదు. దేవుడు దిగివచ్చి చెప్పినా నేను నమ్మనంటాడు. ఒక అన్నయ్య వస్తాడు మన ఆఫీస్కి, ఏదన్నా మాట చెప్పామనుకో, అసలు నేను దేవుడు దిగివచ్చి చెప్పినా నేను నమ్మనమ్మా అంటాడు. ఏమంటాడు? ఆయన నమ్మటానికి దేవుడు దిగి రావాలట. అంటే అంత మొండిగా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే ఈ అధిపతి అలా అన్నాడు, కానీ ఏమీ కూడా దేవుని కార్యాలు కొంచెం చూశాడు, కానీ ఏమి అనుభవించడానికి అవకాశం లేకుండా పోయింది. ఒక సేవకుడు మంచి సలహా ఇద్దాం ఏదైనా సందర్భంలో. మీకు తెలిసింది, పక్క వాళ్ళకి కానీ శ్రమ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఎవరిలో ఉన్న బలహీనత ఏమైనా తెలిసినప్పుడు మీరు అందరికీ చెప్పడం కాదు, కానీ వారి కోసం ప్రార్థన చేయండి, వారిని సరిచేయటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువగా మనం చేయాల్సిన పని ఏం తెలుసా? చాలా అలా దేవుని సన్నిధిలో వారికి చెప్పడం, దేవుని సన్నిధిలో వారిని సరిచేయటం, అలా మనం ఉండాలన్నమాట. అతని మంచి సలహా, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పి మంచి సలహా ఇచ్చేవారిలాగా ఉన్నామా? ఆ నలుగురిలాగా శుభవార్తను మోసుకుని వచ్చి పట్టణస్తులందరికీ కూడా ఆహారాన్ని వడ్డించిన ఆ నలుగురిలాగా ఉందామా? ఏమన్నా అర్థమైందా నా మాటలండి? అమ్మా, అర్థమవుతుందా? అయితే ఆ నలుగురు కూడా శుభవార్తను మోసుకుని వచ్చి అనేకుల్ని నడిపించారు. వీరిని మనం ఏమందామంటే మంచి వార్తను మోసుకుని వచ్చిన వారు. మంచివారు, వీళ్ళందరూ మంచివారా కదా? నలుగురికి వాళ్ళకి శారీరకంగా రోగం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ వీళ్ళ మనసులు మంచివి. వాళ్ళ పట్టణాన్ని గురించి ఆలోచించారు. మరి ఈరోజు మీరు కొండూరు గురించి ఆలోచిస్తున్నారా? నా పక్కవారు నశించిపోతున్నారు, నా కుటుంబస్తులు నాకు నశించిపోతున్నారు, మరి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అనేకులను తీసుకురావాలి. దేవుని సన్నిధికి వెళ్దాం రండి, మంచి మాటలు విందాం రండి, దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తాడు మీకోసం. నిజం చాలా ప్రయాసం. నేను ఈ కొండూరు అన్నప్పుడు మాగల్లి చాలా దగ్గర ఉంది, ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరము, మళ్ళీ ఇక్కడ సంఘం అంటారేంటి పాస్టర్ గారు, అయ్యగారు అని చెప్పి నేను చాలాసార్లు అనుకున్నా. కాదు, ఎట్టి పరిస్థితుల్లో కొండూరులో ప్రార్థన పెట్టాల్సిందే, కొండూరులో స్థలం కొనాల్సిందే, మందిరం అంటే ఒక భారం. అవునా? చాలా చాలా భారం. మీరు చూస్తారు, డ్యూటీ చేసుకుని రావాలంటే చాలా కష్టం కదా. అంటే ఎవరి కోసం? ఇదంతా దేవుని పని. అందరూ రక్షింపబడాలి, అందరూ మంచి మార్గంలో నడవాలి, దేవుని సన్నిధికి అందరూ వారసులు కావాలి. ఈ భారం మరి మీ అందరిలో ఉందా? ఈ రాత్రికాల సమయం చిన్న పరిశీలన చేసుకుందాం. వీరు మంచివారు. దేవుడు వాక్యం ఒక మాట సెలవిస్తుంది. మరి కీర్తనలు 125 కీర్తనలో 4వ వచనం చూసినట్లయితే, యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. దేవుడు మంచివారికి మేలు చేస్తాడు. ఏం చేస్తాడు? మంచివారికి మేలు చేస్తారు. మీరు చాలా మంచివారి నలుగురు మంచి వార్తను
మోసుకుని వెళ్ళారు. దేవుడు వీళ్ళకి మేలు చేస్తారు. బైబిల్లో ఇంకొక ఇద్దరు ముగ్గురు గురించి మంచివాడు అని ఉంది. ఎవరైనా చెప్తారు ఒక మాట, చిన్న మాట. 2-3 చోట్ల మంచివారు అని ఉంది. ఒకసారి మరి యేసుప్రభు వారు కూర్చుంటే ఒక స్త్రీ కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. తర్వాత అత్తరు పూసింది. ఆమె చాలా మంచి పని చేసింది అన్నాడు. దేవుడు ఏమన్నాడు? చాలా మంచి పని చేసింది. ఎందుకంటే ఆమె కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన పాపాలు ఒప్పుకుంది, మంచి పని చేసింది. ఆమె పేరు ఇదంతా కూడా వ్యాపిస్తుంది. మన బైబిల్లో చదువుకుంటాం కదా, పాపాత్మరాలైన స్త్రీ అని చదువుకుంటామా లేదా? ఆమె పేరు, ఈ వాక్యం ఎక్కడికి వెదజల్లబడుతుందో అక్కడల్లా ఆమె పేరు, ఆమె కీర్తి వ్యాపిస్తుంది, మంచి స్త్రీ అని. శతాధిపతి గురించి కూడా ఒక మాట ఉంటుంది. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ఎంతమందికి? 100 మందికి అధిపతి. ఒకసారి తన దాసుడు రోగి అయి చచ్చిపోవడానికి సిద్ధపడి ఉన్నాడంట. ఈ శతాధిపతి యేసుని గూర్చి విన్నాడంట. యేసు ప్రభువారు కుంటివారిని నడిపిస్తున్నాడు, గుడ్డివారికి చూపిస్తున్నాడు, మరి ఎంతోమంది ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మరి నా దాసుడు, నా ప్రియమైన దాసుడు, నాకు చాలా ఇష్టమైన దాసుడు, ఈ దాసుడు రోగి అయినాడు అని చెప్పి తన దగ్గర ఉన్న కొంతమంది పెద్దలను పిలిచి, మీరు వెళ్ళి ఆ యేసు ప్రభువారిని తీసుకురారా, యేసు ప్రభువారిని తీసుకురండి, ఎందుకంటే నా దాసుడు రోగి అయి ఉన్నాడని చెప్పినప్పుడు వెంటనే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నారంటే, మరి అతను మా శతాధిపతి యొక్క దాసుడు, ప్రియమైన దాసుడు రోగి అయి ఉన్నాడు, ప్రభువా రావా అంటున్నప్పుడు తన దగ్గర ఉన్న కొంతమంది అతని గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారు. ఏమనంటే, ఇతను సమాజ మందిరాలకి సహాయం చేశాడు, సమాజ మందిరాలు కట్టబడుతున్నప్పుడు సహాయం చేశాడు, చాలా మేలు చేసినవాడు, ఆయన 100 మందికి అధిపతి, కానీ చాలా తగ్గింపు జీవితం కలిగిన వాడని ఈ శతాధిపతి గురించి యేసు ప్రభు వారికి సాక్ష్యం చెప్తున్నారంట. ఈయన చాలా మంచోడు, చాలా సహాయం చేశాడు, చాలా మందిరాలు కట్టడానికి సహాయం చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, అతడు ఈ మేలు పొందుకోవడానికి అర్హుడు అని చెప్పి యేసు ప్రభు వారికి సాక్ష్యం చెప్తున్నారట. మన గురించి ఏ సాక్ష్యం చెప్తున్నారు? మంచి సాక్ష్యం చెప్తుంటే వెంటనే యేసు ప్రభు వారు పదండి వెళ్దామని చెప్పి బయలుదేరి వస్తుంటే ఈలోపే మళ్ళీ శతాధిపతికి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, అంత గొప్ప సేవకుణ్ణి, అంత గొప్ప ప్రభువుని నా ఇంట్లోకి అతను రావటానికి నేను అర్హుణ్ణి కాను, అతను రావడానికి అర్హుల్ని కాదు, మీరు వెళ్ళి వద్దు, మాట మాత్రం సెలవిమ్మను, ఒక మాట చెప్తే చాలు, నా దాసుడు స్వస్థ పొందుకుంటాడు అని చెప్పి మరలా పంపించినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు, ఎందుకంటే అతడు గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా మంచివాడిగా ఉన్నాడు. తర్వాత దావీదు కూడా ఒక అతని గురించి మాట్లాడుతుంటాడు. ఒక అతను పరిగెత్తుకుంటూ వస్తుంటాడు యుద్ధంలో నుంచి. అతని గురించి ఏమంటాడు తెలుసా? ఇతడు మంచివాడు, ఇతడు మంచి సమాచారం తీసుకొస్తాడు, మంచివాడు, మంచి సమాచారాన్ని తీసుకుని వస్తారు. తర్వాత కాలేబు యెహోషువల గురించి కూడా ఉంటుంది. వారు తెచ్చే సమాచారం చాలా మంచి సమాచారం. మరి దేవుని సన్నిధిలో మనమంతరం మంచివారిగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు మంచివారికి మేలు చేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈ కొండూరులో కూడా ప్రార్థన చేస్తున్న దేవుడు గొప్ప మందిరాన్ని మీద ఆలోచన గొప్పగా నెరవేరాలి. మీరందరూ కూడా, ఈ పట్టణం అంతా కూడా, ఈ కొండూరు గ్రామం అంతా కూడా దేవుని నమ్ముకోవాలి. నమ్ముకోవాలద్దా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏ గుంపులో ఉన్నాం? ఏ గుంపులో ఉన్నాం? మరి రాజు వల్లే అటు ఇటు ఉన్నామా? అధిపతి వల్లే పక్కవారికి ఏదైనా చెప్పినా మంచి చేస్తున్నా వద్దని చెడగొట్టే గుంపులో ఉన్నామా? సేవకుని వల్లే మరి లేదు చేద్దాం చిన్న అని చెప్పి ఒక దాసుని వల్లే ఉన్నామా? ఆ నలుగురు వల్లే ఉన్నామా? మరి దైవజనుల మాటలు వింటూ దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా ఉన్నామా? ఏ గుంపులో ఉన్నామో ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కూడా ఆలోచన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగదాం. దేవుడి మాటలను దీవించును గాక.